వజ్రాలు, కెంపులులాంటి అత్యంత విలువైన రాళ్లన్నీ భూమి అడుగున మట్టిలో పుడితే ఒకే ఒక్క రత్నం మాత్రం సముద్రపు అడుగున ఒక ప్రాణి కడుపులో పుడుతుంది. అదే ముత్యం. ఫ్యాక్టరీలోనో మెషిన్లలోనో కాకుండా ఒక జీవిపడే ప్రాణసంకటంలోంచి పుట్టే ఈ ఆనిముత్యం వేల సంవత్సరాలుగా రాజులు, చక్రవర్తుల కిరీటాలను అలంకరించింది. నమస్కారం, వెల్కమ్ టు మీకు తెలుసా? ఈరోజు మనం అసలైన ముత్యం ఎలా పుడుతుంది, వీటి చరిత్ర ఏంటి, మన హైదరాబాద్ సిటీ ఆఫ్ పర్ల్స్గా ఎలా మారింది, మరియు ప్రపంచంలోనే దొరికిన 34 కిలోల అతిపెద్ద ముత్యం గురించిన మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలుసుకుందాం. ముందుగా ముత్యం ఎలా పుడుతుందో తెలుసుకుందాం. సముద్రంలో ఉండే ఆయిస్టర్స్ అనే ప్రాణుల శరీరంలో ఇవి తయారవుతాయి. ఇవి పైన గట్టి చిప్పలతో, లోపల చాలా మెత్తటి శరీరంతో ఉంటాయి. అప్పుడప్పుడు ఏదైనా ఇసుక రేణువుగాని లేదా చిన్న పరాన్నజీవిగాని పొరపాటున ఈ ఆయిస్టర్స్ చిప్పల మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఆ జీవి శరీరం మెత్తగా ఉండటం వల్ల ఆ ఇసుక రేణువు దానికి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. మన కంట్లో నలుసుపడితే ఎంత బాధగా ఉంటుందో దానికి కూడా అంతే. ఆ నొప్పినుంచి బయటపడటానికి ఆయిస్టర్ తన శరీరంలో ఉన్న నక్రీ లేదా మదర్ ఆఫ్ పెర్ల్ అనే ఒక రకమైన ఖనిజ ద్రవాన్ని ఆ ఇసుక రేణువు చుట్టూ స్రవించడం మొదలుపెడుతుంది. ఇలా నెలలు, సంవత్సరాల తరబడి ఆ ఇసుక రేణువుమీద ఈ ద్రవం పొరలు పొరలుగా పేరుకుపోయి ఒక గట్టి, అందమైన ముత్యంగా మారుతుంది. అంటే ఒక జీవిపడే బాధకి ప్రతిరూపమే మనం చూసే ఆనిముత్యం. సముద్రంలో దొరికే ఆయిస్టర్లన్నింటిలో ముత్యాలు ఉండవు. దాదాపు 10,000 సహజ ఆయిస్టర్లను వెతికితే అందులో కేవలం ఒకదానిలో మాత్రమే ఇలా ముత్యం దొరుకుతుంది. అందుకే వీటికి అంత డిమాండ్. ఈ డిమాండ్ని తట్టుకోవడానికే మనుషులు కల్చర్డ్ ముత్యాలు తయారు చేస్తున్నారు. మనుషులే కావాలని ఒక చిన్న పూసను ఆయిస్టర్ లోపల పెట్టి పెంచుతారు. మార్కెట్లో దొరికే 99% ముత్యాలు ఇలా పెంచినవే. ఇవి తెలుపు రంగులోనే కాదు, బ్లాక్, పింక్ మరియు గోల్డ్ కలర్స్లో కూడా దొరుకుతాయి. ముత్యం ఎలా పుడుతుందో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దీని చరిత్ర చూద్దాం. వేల ఏళ్ల క్రితం సముద్రతీరంలో ఆహారం కోసం ఆయిస్టర్ చిప్పలను వెతికే మత్స్యకారులకు ఇవి మొదటిసారిగా దొరికి ఉంటాయి. ఇప్పటివరకు ప్రపంచంలో దొరికిన అత్యంత పురాతన ముత్యం 8,000 ఏళ్ల నాటిది. ఇది అబుదాబిలో దొరికింది. ఇక చరిత్రలో ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రా స్టోరీ చాలా ఫేమస్. అత్యంత ఖరీదైన విందు ఏర్పాటు చేయగలనని పందెం వేసిన ఆమె తన చెవికి ఉన్న అత్యంత విలువైన ముత్యాన్ని తీసి వెనిగర్ గ్లాసులో వేసిందట. ముత్యం వెనిగర్లో కరిగిపోతుంది. ఆ నీళ్లను తాగేసి ఆ పందెంలో ఆమె గెలిచింది. మన భారతదేశ చరిత్రకు వస్తే, ఒకప్పుడు గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే తమిళనాడు దగ్గర ప్రాంతం అద్భుతమైన సహజ ముత్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక మన హైదరాబాద్ని సిటీ ఆఫ్ పర్ల్స్ అని ఎందుకు అంటారో తెలుసా? నిజాం నవాబులకు ముత్యాలు అంటే ప్రాణం. వారు అరేబియా, బస్రా లాంటి ప్రాంతాల నుండి అత్యంత నాణ్యమైన ముత్యాలను నేరుగా హైదరాబాద్కి తెప్పించేవారు. ఆ వ్యాపారం అలా స్థిరపడిపోయి ఇప్పుడు హైదరాబాద్ ముత్యాలకు పెట్టింది పేరుగా నిలిచింది. ఇప్పటివరకు దొరికిన ప్రపంచంలోనే అతిపెద్ద ముత్యం పేరు పెర్ల్ ఆఫ్ ప్యూర్టో. ఇది ఏకంగా 34 కిలోలు 2 అడుగుల పొడవు ఉంటుంది. 2006లో ఫిలిప్పీన్స్ దేశంలో ఒక జాలరికి సముద్రం అడుగున ఇది దొరికింది. దాన్ని తన బెడ్ కింద 10 ఏళ్లపాటు ఒక సెంటిమెంట్లాగా దాచుకున్నాడు. ఒకరోజు ఇల్లు కాలిపోతే అప్పుడు అది బయటపడింది. దీని విలువ అక్షరాల 100 కోట్లు. ముత్యాల గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్. 1. వజ్రాలులాంటి రాళ్లను పాలిష్ చేసి షేప్ కట్ చేస్తే కాని మెరవవు. కాని ఎటువంటి కటింగ్, పాలిషింగ్ అవసరం లేకుండా ప్రకృతి నుంచి నేరుగా మెరవగలిగే ఒకే ఒక్క రత్నం ముత్యం. 2. స్వచ్ఛమైన ముత్యాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిమీద పర్ఫ్యూమ్స్, హెయిర్ స్ప్రేలు పడితే ముత్యాల మెరుపు తగ్గిపోతుంది. చూశారు కదా, ఒక చిన్న జీవి ప్రాణసంకటంలో పుట్టే ముత్యానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో. మీరు ఎప్పుడైనా అసలైన ముత్యాల గురించి ఇలాంటి విషయాలు విన్నారా? కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన మీకు తెలుసా
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.